హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీలోని థర్డ్ ఎక్సర్సైజ్ డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం. tan 36 degrees by cot 54 we can write tan theta అని cot of 90 minus theta గా రాసుకోవచ్చు అన్నాడు. అండ్ థర్డ్ ఎక్సర్సైజ్ సాల్వ్ చేసే ముందు మనకు తెలుసుకోవాల్సిన ఫార్ములాస్ ఏంటంటే, మనం సాల్వ్ చేయాల్సిన ప్రతి ప్రాబ్లంకి ఫార్ములాస్ తెలిస్తే చాలు. sin theta ఈక్వల్ టు cos of 90 minus theta tan theta equal to cot of 90 minus theta and secant theta equal to cosecant of 90 minus theta. సో ముందు 11.3 నేర్చుకోక ముందు ఈ ఫార్ములాస్ వరకు కొంచెం నేర్చుకోండి. అండ్ వీటిని మళ్ళీ సైన్ టీటా ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా అని రాసాం కదా, దీన్నే మనం ఇలా కూడా రాయొచ్చు. కాస్ టీటా ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా, దీన్ని టాన్ టీటా ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ టీటా అని రాసాం కదా, దాన్ని మళ్ళీ కాట్ టీటా ఈక్వల్ టు టాన్ ఆఫ్ 90 minus theta. ఈ secant theta is equal to cosecant of 90 minus theta అని కూడా cosecant theta equal to secant of 90 minus theta కూడా ఇలా రాసుకోవచ్చు. సో ఈ 11.3 అనేది నేర్చుకోక ముందు ఈ ఫార్ములాస్, ఈ 6 ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే ఇంచుమించు ఈ యొక్క థర్డ్ ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్గా సాల్వ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ చూడండి, ఇది ఫస్ట్ tan 36 by cot 54 is equal to, సో మనకి ఇచ్చిన ఫార్ములా ఏంటి, tan theta is equal to cot of 90 minus theta కదా. సో దీంట్లో మనకి tan 36 cot 54 ఉంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక దాన్ని, సో ఇక్కడ మన ఎగ్జాంపుల్గా tan theta ప్లేస్లో 36 పెట్టేస్తే మనకి tan 36 వాల్యూ వచ్చేస్తుంది కదా. సో ఇఫ్ theta అనేది 36 అయితే మనకి tan 36 ఈక్వల్ టు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే cot ఆఫ్ 90 మైనస్ 36 రాయొచ్చు కదా. మనకి ప్రాబ్లంలో ఇచ్చిన క్వశ్చన్లో, అంటే ప్రాబ్లంలో ఉన్న దాంట్లో ఫార్ములా ఉంది కదా, tan theta ఈక్వల్ కాట్ ఆఫ్ 90 మైనస్ theta అని. ఈ టీటా ప్లేస్లో కానీ 36 పెడితే tan 36 ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ 36 అనేది వస్తుంది. సో ఇప్పుడు tan 36 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 36 ఎంత, 54, కాట్ ఆఫ్ 54 వస్తుంది కదా. tan 36 ఈజ్ ఈక్వల్ టు మనకి కాట్ ఆఫ్ 54 వచ్చింది. ఈ tan 36 వాల్యూని తీసుకుపోయి ఇక్కడ పెట్టేసామనుకో, అంటే ఇప్పుడు tan 36 మనకి cot 54 వచ్చింది కదా, ఈ tan 36 ప్లేస్లో ఈ cot 54 పెట్టేయచ్చు, అంటే ఈక్వల్ కదా రెండు. సో ఈ cot 54 అనేది మనం ఇక్కడ పెట్టేద్దాం. cot 54 బై ఇక్కడ ఆల్రెడీ cot 54 ఉంది, ఈ cot 54 పెట్టేయాలి. పెట్టేస్తే మనకేమైందంటే ఈ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి 1 అవుతుంది ఆన్సర్. సో ఇది ఫస్ట్ దాని యొక్క ఆన్సర్. సో చూడండి, ఈ ఫార్ములా ఇచ్చాడు మనకి, ఇక్కడ ఆల్రెడీ tan 36 ఉంది కదా, ఈ 36 ప్లేస్లో ఇది 36 రావడం కోసం ఇక్కడ టీటా ప్లేస్లో 36 పెట్టేస్తే మనకి దీని వాల్యూ వచ్చేస్తుంది. లేకుంటే ఈ విధంగా చేసే బదులు మనకి ఇక్కడ cot 54 కాట్ వాల్యూ ఉంది కదా, cot theta ఈజ్ ఈక్వల్ tan ఆఫ్ 90 మైనస్ theta అని. సో ఇక్కడ టీటా ప్లేస్లో 54 పెట్టేస్తే మనకి cot 54 వాల్యూ వస్తుంది. సో టీటా ప్లేస్లో 54 పెడితే cot 54 ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 మైనస్ 54, 90 మైనస్ 54 అంటే 36 వస్తుంది. అప్పుడు cot 54 ఈజ్ ఈక్వల్ tan 36 వస్తుంది. సో ఇక్కడ cot 54 ప్లేస్లో tan 36 పెట్టేస్తే tan 36 బై tan 36 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. సో మనం ఈ రెండిట్లో ఏ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. కానీ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఈ tan theta ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసాం. అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ వన్. సో అండ్ సెకండ్ వన్ అనేది సాల్వ్ చేద్దాం. సో ఇది cos 12 degrees మైనస్ sin 78 degrees. సో మనకి ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి, కాస్ సైన్. సో వీటికి సంబంధించిన ఫార్ములా ఏంటి,
సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా ఆర్ కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకు ఉంది ఆల్రెడీ ఓన్లీ కాస్ అండ్ సైనే కదా. సో మనం ఎంత చేసినా ఈ రెండు ఫార్ములాస్లోనే ఉంటుంది ఆన్సర్. సో మనం ఇక్కడ దీన్ని తీసుకుందామా లేకుంటే దీన్ని తీసుకుందామా, దీన్ని తీసేసుకుందాం, ఎందుకంటే లార్జ్ నెంబర్ కదా కొంచెం ఈజీగా చేయొచ్చు అని. సో సైన్ 78 కదా, ఈ సైన్ 78ని మనం వాల్యూ కావాలి, మన సైన్ 78 వాల్యూ కావాలి అంటే ఈ టీటా ప్లస్లో 78 పెట్టేస్తే సైన్ 78 అని అవుతుంది, ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ 78 అవుతుంది. అలా చేయొచ్చు. సో సైన్ 78 తీసుకుందాం, అప్పుడేమవుతుంది సైన్ 78 ఈక్వల్ టు, అంటే టీటా ప్లస్లో 78 పెట్టేస్తే సైన్ 78 ఈక్వల్ టు, ఇఫ్ టీటా అనేది 78 అయితే, ఎందుకంటే మనం సైన్ 78 వాల్యూని తీసుకుందాం క్యాన్సిల్ చేయడం కోసం. సైన్ 78 ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ 78, టీటా వాల్యూ 78 కదా. సో ఇప్పుడు సైన్ 78 ఈక్వల్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ 78 ఎంత అవుతుందంటే 12 అవుతుంది. సో సైన్ 78 ఈక్వల్ టు కాస్ 12 అవుతుంది. సో ఈ సైన్ 78 ప్లేస్లో కాస్ 12 పెట్టుకోవచ్చు, సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఎందుకంటే రెండు ఈక్వల్ కాబట్టి. సో అప్పుడు కాస్ 12 మైనస్ కాస్ 12 ఏమవుతుంది 0 అవుతుంది, అంటే కాస్ 12 నుండి కాస్ 12 తీసేస్తే 0 అవుతుంది. అంతేకాకుండా ఇది 78 తీసుకున్నాం కదా, ఇప్పుడు కాస్ 12 తీసుకుందాం, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమవుతుందంటే టీటా వాల్యూ 12 తీసుకున్నప్పుడు కాస్ 12 ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ 12 అవుతుంది. కనబడుతుంది కదా, కాస్ 12 తీసుకుంటే టీటా వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఈ ఫార్ములాని. అంటే థర్డ్ ఎక్సర్సైజ్లో నేను చెప్పిన ఈ 6 ఫార్ములాస్ మాత్రమే యూజ్ అవుతాయి. 99% ఈ 6 ఫార్ములాస్తోనే మనం ఈ థర్డ్ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్గా సాల్వ్ చేయగలుగుతాం. సో అందుకే ఏంటంటే ఈ ప్రాబ్లం మాత్రం ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేస్తే, ఫస్ట్ సైన్తో చేసేసాం, సైన్తో వచ్చేసింది, క్లారిఫికేషన్ కోసం కాస్తో కూడా చేస్తున్నా, సేమ్ అన్నాను కదా ఫార్ములాస్ ఈ రెండు. టీటా వాల్యూ 12 తీసుకుందాం అనుకో, కాస్ 12 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ 12 78 అవుతుంది. సో ఇప్పుడు కాస్ 12 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ 12 ఏమవుతుంది సైన్ 78 అవుతుంది. సో కాస్ 12 వాల్యూ అనేది సైన్ 78కి ఈక్వల్ అవుతుంది. సో ఈ కాస్ 12 వాల్యూ ప్లేస్లో సైన్ 78 పెట్టేస్తే సైన్ 78 అంటే ఈ 12 కాస్ 12 ప్లేస్లో మైనస్ సైన్ 78 0నే అవుతుంది. సో ఈ 2 ఫార్ములాస్ యూజ్ చేసి రెండిట్లో ఏదైనా యూజ్ చేసేసి మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ థర్డ్ ప్రాబ్లం ఇది, దీనికి 2 ఫార్ములాస్ సీకెంట్ టీటా, అంటే ఎందుకంటే సీకెంటే కాబట్టి ఓన్లీ 2 ఫార్ములాస్. సీకెంట్ టీటా ఈక్వల్ టు కోసీకెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా, ఇది ఒక ఫార్ములా అవుతుంది. ఆర్ కోసీకెంట్ టీటా ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా. ఈ 2 ఫార్ములాస్లోనే మనకి యూజ్ చేసి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో ఇందాక సాల్వ్ చేసినట్లుగా మనం 59 తీసుకుందాం, అర్థమైంది కదా. టీటా అనేది ఫస్ట్ 59 తీసుకుందాం. ఈ 59 అనేది మనకి సీకెంట్ 59 కావాలి అంటే ఈ టీటా ప్లస్లో 59 పెడితే సీకెంట్ 59 వాల్యూ వచ్చేస్తుంది కదా. సీకెంట్ 59 ఈక్వల్ టు కోసీకెంట్ ఆఫ్ 90 మైనస్ 59. టీటా వాల్యూ 59 అన్నాం కదా, అందుకని ఇక్కడ టీటా కాబట్టి 59 పెట్టేసాం, ఇక్కడ టీటా ఉంది కాబట్టి 59 పెడుతున్నాను. సో అప్పుడు సీకెంట్ 59 అనేది కోసీకెంట్ ఆఫ్ 90 నుండి 59 తీసేస్తే మనకేమవుతుంది 31 అవుతుంది. సో అప్పుడు సీకెంట్ 59 అనేది కోసీకెంట్ 31కి ఈక్వల్ అవుతుందని. సో ఈ సీకెంట్ 59 ప్లేస్లో మనం ఈ కోసీకెంట్ 31 పెట్టేయచ్చు, ఎందుకంటే సీకెంట్ 59 అనేది ఈ కోసీకెంట్కి ఈక్వల్ కాబట్టి దీని ప్లేస్లో ఇది పెట్టేస్తే ఈ రెండు ఈజీగా క్యాన్సిల్ అయ్యి మనకి ఆన్సర్ అనేది 0 అవుతుంది కదా. సో ఈ వాల్యూని తీసిపోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఆల్రెడీ ఇచ్చిన కోసీకెంట్ 31 డిగ్రీస్ మైనస్ ఇది మైనస్ ఈ సీకెంట్ 59 వాల్యూ అనేది కోసీకెంట్ 31కి ఈక్వల్ కాబట్టి కోసీకెంట్ 31. సో
దీని నుండి దీని వాల్యూ వచ్చింది, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 అవుతుంది. మనం దీన్ని ఈ ఫార్ములా అప్లై చేసాం కాబట్టి కోసీకెంట్ టీటా, ఇప్పుడు కోసీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ 90 మైనస్ టీటా. సో ఈ ఫార్ములాలో కూడా మనం అనుకోవచ్చు ఈ 59 అనేది మన టీటా వాల్యూ 59 తీసుకుంటున్నాం కదా, ఈ 59 అనేది ఈ కోసీకెంట్ దగ్గర ఎందుకు యూజ్ చేయకూడదు అంటే మనకి క్వశ్చన్లో అనేది కోసీకెంట్ దగ్గర 31 డిగ్రీసే ఉంది కాబట్టి సీకెంట్ దగ్గర 59 దగ్గర ఉంది కాబట్టి, సో ఈ సీకెంట్ అనేది సీకెంట్లో ఇప్పుడు మనం 31 పెట్టామనుక మనకి ఇక ఇదే యూజ్ లేదు కదా, సీకెంట్ 31 డిగ్రీస్ అనేది ఇక్కడ లేదు కదా మనకి. అదేదో ఈ సీకెంట్ ప్లేస్లో టీటా ప్లేస్ 59 పెడితే మనకు సీకెంట్ 59 వాల్యూ వస్తుంది కదా. సో ఆ విధంగా నేను చేశాను. ఈ 31 తీసుకుపోయి సీకెంట్లో పెట్టడం, ఈ 59 పెట్టేసి సీకెంట్లో పెట్టడం చేయకూడదు. ఈ సీకెంట్ 59 ఉంది కాబట్టి ఈ సీకెంట్ ఫార్ములా దగ్గర 59 టీటా ప్లేస్లో 59 పెట్టుకోవాలి. సో ఇప్పుడు కొసీకెంట్ టీటా కదా, ఇట్టే మనకి ఇక్కడ 31 ఉంది కదా కొసీకెంట్ ప్లేస్లో. సో కొసీకెంట్ 31 ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ 90 మైనస్ 31 చేస్తే కొసీకెంట్ 31 డిగ్రీస్ అనేవి సీకెంట్ ఆఫ్ 90 మైనస్ 31 చేస్తే మనకి 59 వస్తుంది. సో కొసీకెంట్ 31 డిగ్రీస్ అనేది సీకెంట్ 59 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ సీకెంట్ 59 డిగ్రీస్ అనేది ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కొసీకెంట్ 31 డిగ్రీస్ అనేది దీనికి ఈక్వల్, సీకెంట్ 59కే ఈక్వల్. సో ఇది తీసుకుపోయి ఇక్కడ పెట్టేస్తే ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి దాన్ని చేస్తే సీకెంట్ 59 డిగ్రీస్ మైనస్ సీకెంట్ 59 డిగ్రీస్ చేస్తే 0 అవుతుంది. సో రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తే మనకి 0 అవుతుంది. అండ్ ఫోర్త్ ప్రాబ్లం. సో సైన్ 15 డిగ్రీస్ సీకెంట్ 75 ఉంది. సో దీన్ని సీకెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు కోసీకెంట్ ఆఫ్ 90 మైనస్ టీటాగా రాయొచ్చు. అండ్ ఇక్కడ సైన్ టీటా ఈక్వల్ టు 1 కోసీకెంట్ ఫార్ములా. ఇవి ఫార్ములా. సైన్ టీటా ఈక్వల్ టు 1 కోసీకెంట్. ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేసేసి మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఏంటి, సీకెంట్ టీటా అన్నాడు. ఈ సీకెంట్ టీటా ప్లేస్లో మనం కోసీకెంట్లో చేంజ్ చేసుకోవచ్చు కదా. ఈ సీకెంట్ 75 డిగ్రీస్ని మనం కోసీకెంట్లో చేంజ్ చేసేసుకోవచ్చు. టీటా వాల్యూ 75, సీకెంట్ 75 ఈక్వల్ టు కోసీకెంట్ ఆఫ్ 90 మైనస్ 75. సో సీకెంట్ 75 అనేది 90 మైనస్ 75 అంటే 15 అవుతుంది. కోసీకెంట్ 15కి ఈక్వల్. సీకెంట్ 75 అనేది కోసీకెంట్ 15కి ఈక్వల్. సో ఈ సీకెంట్ 75 ప్లస్లో కోసీకెంట్ 15 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో సైన్ 15 డిగ్రీస్ ఇంటూ సీకెంట్ 75 డిగ్రీస్ కదా క్వశ్చన్. ఈ సైన్ 15 డిగ్రీస్ని ఇంతే ఉంచేసుకొని ఈ కోసీకెంట్ 15 డిగ్రీస్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే సైన్ 75 సీకెంట్ 75 అనేది కోసీకెంట్ 15కి ఈక్వల్ కాబట్టి. సో మనం సైన్ 15 డిగ్రీస్ ఈక్వల్ టు మనం ఆల్రెడీ ఏమన్నాం, సో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కోసీకెంట్ టీటా అన్నాను. అదే కోసీకెంట్ టీటా ఈక్వల్ టు 1 సైన్ టీటా అవుతుంది. సో ఇక్కడ కోసీకెంట్ని మనం ఎలా రాసుకోవచ్చు, 1 సైన్ 15 డిగ్రీస్గా రాసుకోవచ్చు. సో ఇది క్యాన్సిల్ అయ్యి మనకి ఆన్సర్ అనేది 1 అవుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీంట్లో మనకి అప్లై అయింది ఏమేమి ఫార్ములాస్ అంటే ఇదొక ఫార్ములా. ఈ టూ ఫార్ములాస్ అప్లై చేసేసి మన ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది చూసినట్లయితే tan 26 డిగ్రీస్ tan 64 డిగ్రీస్. సో tan టీటా ఈజ్ ఈక్వల్ టు 1 cot టీటా ఆర్ cot టీటా ఈక్వల్ టు 1 tan టీటా. ఫార్ములా జాగ్రత్తగా చూడండి. అండ్ ఆల్సో మనకు తెలిసింది ఏంది, tan టీటా ఈజ్ ఈక్వల్ టు cot ఆఫ్ 90 మైనస్ టీటా అని.
అర్థమైంది కదా. ఈ టీటా ప్లేస్లో ఈ రెండిట్లో ఏదైనా రెండు సేమే కాబట్టి నీకు నచ్చింది 26 ఆర్ 64. సో 64 తీసుకుంటే చాలా సింపుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 64 లెంత్ నెంబర్ కదా, దాన్ని చిన్నగా రెడ్యూస్ చేసుకోవచ్చు కదా అని. సో టీటా వాల్యూ 64 తీసేసుకుంటే tan 64 ఈక్వల్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ టీటా కదా అంటే 64. సో 19 నుండి 64 తీసేస్తే 26 వస్తుంది. సో tan 64 ఈక్వల్ టు కాట్ ఆఫ్ 16. సో ఈ 64 ప్లేస్లో మనం కాట్ 16 అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ tan 26, tan 64 ప్లేస్లో మనకు కాట్ 16 వచ్చింది, కాట్ 16. సో tan 26 ఈ ఫార్ములా అప్లై చేయాలి. అప్పుడు కాట్ టీటా అంటే కాట్ 16 ఈక్వల్ టు 1/tan 16 అని, 1/tan 16. ఫార్ములాస్ అనేవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఏ ప్రాబ్లంకి ఏ ఫార్ములా అయితే అప్లై చేస్తే ఆన్సర్ వస్తుందని రాశాను ఆల్రెడీ. ఆ ఫార్ములాస్ వరకు నేర్చుకోండి. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేశాను. సో ఇది ఇక్కడ ఎందుకు అప్లై చేయాలి అంటే మనకి చెప్పాను, ముందు ఈ ఫార్ములాస్ నేర్చుకొని ఎందుకు ఇలా అప్లై అవుతుందో కూడా చెప్పాను. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఆన్సర్ అనేది 1 అవుతుంది. చూడండి, జాగ్రత్తగా నేర్చుకుంటే ఫార్ములాస్ మీరు కొంచెం ప్రాక్టీస్ ఉంటే ఎప్పుడు ఏ సమయంలో ఏ ఫార్ములా అప్లై చేయాలో నేర్చేసుకోవచ్చు. ప్రాక్టీస్ లేనిది ఒకేసారి అర్థం కావాలంటే అర్థం కాదు. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసాం.